వెల్కమ్ టు సుకేష్ ఎకనామిక్ క్లాసెస్. ఇండియన్ ఎకనామిక్ సర్వే 2025-26కి సంబంధించిన అంశాలు చూస్తున్నాము. అందులో భాగంగా భారత ఆర్థిక సర్వే 2025-26 ప్రకారము మనకి ట్రెండ్స్ ఇన్ డెఫిసిట్ గురించి ఇవ్వడం జరిగిందండి. యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపిలో మనకి ఇక్కడ ప్రైమరీ డెఫిసిట్ ప్రాథమిక లోటు ఎలా ఉంది, రెవెన్యూ డెఫిసిట్ ఎలా ఉంది, ఫిజికల్ డెఫిసిట్ ఎలా ఉందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ 2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారము 2025-26 భారత ఆర్థిక సర్వేలో మెన్షన్ చేశాడు. ఎలా 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రైమరీ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ ఎంత. ప్రైమరీ డెఫిసిట్ అంటే ప్రాథమిక లోటు, రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ లోటు, ఫిజికల్ డెఫిసిట్ అంటే కోశ లోటు. దీనినే ఆర్థిక లోటు లేదా ద్రవ్య లోటు అని చెప్పి కూడా పిలుస్తాం. ఇలా మనకి ఆర్థిక సర్వేలో ఈ డెఫిసిట్స్ గురించి అడిగాడు. మనకి బడ్జెట్లో భాగంగా కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు. బడ్జెట్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్ అనగా బడ్జెట్ లోటు, రెవెన్యూ లోటు, ప్రాథమిక లోటు, నికర రెవెన్యూ లోటు, కోశ లోటు, 5 డెఫిసిట్స్ గురించి అడుగుతాడు. మరి ఈ డెఫిసిట్ గురించి కూడా బ్యాక్గ్రౌండ్ మనకి తెలిసి ఉండాలి. మరి ఇప్పుడు మనకి ఇక్కడ ప్రైమరీ డెఫిసిట్ ఇచ్చాడు, అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్ ఇచ్చాడు, ఫిజికల్ డెఫిసిట్ ఇచ్చాడు. కాబట్టి వీటి గురించి చూద్దామండి. సాధారణంగా మనకి ఇప్పుడు బడ్జెట్లో భాగంగా ఇప్పుడు ఇది బడ్జెట్లో భాగంగా బడ్జెట్ను మనం ఏమని మాట్లాడతామండి, ఇక్కడ టోటల్ రిసిట్స్, ఇది టోటల్ ఎక్స్పెండిచర్. బడ్జెట్ అంటే ఏంటిదండి? బడ్జెట్ అంటే రాబోయే ఆదాయము, చేయబోయే వ్యయాలకు సంబంధించిన లిఖితపూర్వకమైన కోశ నివేదికనే బడ్జెట్. అంటే మనకి వచ్చే ఆర్థిక సంవత్సరంలో మనము ప్రత్యేకంగా మనకి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు చేస్తున్నామని చెప్పి మనము ఒక లిఖితపూర్వకంలో రాసుకుంటాము. దానినే బడ్జెట్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం. ఇందులో రాబోయే ఆదాయము అంటే టోటల్ రిసిట్స్. ఈ టోటల్ రిసిట్స్లో మనకి ఏమేమి ఉంటాయండి? ఇక్కడ రెవెన్యూ రిసిట్స్ ఉంటాయి, క్యాపిటల్ రిసిట్స్ ఉంటాయి. ఏంటిది? రెవెన్యూ రిసిట్స్ ఉంటాయి, క్యాపిటల్ రిసిట్స్ ఉంటాయి. టోటల్ ఎక్స్పెండిచర్లో కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఓకేనా? రైట్. మన ఇక్కడ డెఫిసిట్స్ అంటే ఏమేమి డెఫిసిట్స్ గురించి మాట్లాడుతున్నాము? ఇగో ప్రైమరీ డెఫిసిట్ అన్నాము, అదేవిధంగా ఫిజికల్ డెఫిసిట్ అన్నాము, ఇగో రెవెన్యూ డెఫిసిట్. వీటి గురించి మనకి ఇక్కడ ఇచ్చిండండి సర్వేలో. ఓకేనా? ఇవి మనం ఇక్కడ చూడాలి. ఓకే, రైట్. ఇగో రెవెన్యూ రిసిట్స్లో మనకి ఏమేమి ఉంటాయండి? ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది. ఏంటిది? ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది. ఈ ట్యాక్స్ రెవెన్యూలో ఇగో డైరెక్ట్ ట్యాక్స్ ద్వారా ఉంటుంది, ట్యాక్సెస్ ఆఫ్ ఇండైరెక్ట్ అనగా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా కూడా రెవెన్యూ వస్తుంది. ఇది రెవెన్యూ రిసిట్స్కి సంబంధించిన అంశాలు. ఓకేనా? రైట్. ఇప్పుడు క్లియర్గా చూడు. రెవెన్యూ రిసిట్స్ అనేది టోటల్ రిసిట్స్లో మనకి ఒక పార్ట్. మరి రెవెన్యూ రిసిట్స్ అంటే ఏంటిది, రెవెన్యూ రాబడులు అంటే ఏంటిది అంటే, ఇప్పుడు మనము ఏ ఇయర్కి సంబంధించిన బడ్జెట్ అండి ఇది? ప్రజెంట్ 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ అని ఇచ్చిండు మనకి ఇక్కడ సర్వేలో. ఓకేనా? రైట్. మరి 2025-26లో ప్రభుత్వం యొక్క సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వము 2025-26 అనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తన సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి వచ్చిన రాబడిని ఏమని పిలుస్తామంటే ఇక్కడ రెవెన్యూ రిసిట్స్, రెవెన్యూ రాబడులు అంటారు. ప్రభుత్వం 2025-26లో తన పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి వచ్చే రాబడి కోసము పన్నుల ద్వారా, పన్నేతర ద్వారా ఎంతైతే ఆదాయం వస్తుందో అది రెవెన్యూ రాబడులు అంటారు. ఈ రెవెన్యూ రాబడులు అనేది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంశాలతో ముడిపడి ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరం యొక్క లావాదేవీతో భవిష్యత్తు ఆర్థిక సంవత్సరం యొక్క లావాదేవీతో ఇక్కడ సంబంధం ఉండదు. ప్రభుత్వానికి పన్నుల ద్వారా, పన్నేతర మార్గాల ద్వారా వచ్చిన రాబడినే రెవెన్యూ రాబడి అంటున్నాము. ఇక్కడ ట్యాక్స్ రెవెన్యూ డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటున్నాం. ఇప్పుడు జిఎస్టీ అనేది మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్. మీరందరూ రెస్టారెంట్కి వెళితే ఈ సంవత్సరంలో రెస్టారెంట్లో వెళ్ళి తిన్నందుకు జిఎస్టీ పే చేస్తున్నాము. నెక్స్ట్ ఇయర్లో కూడా మీరు రెస్టారెంట్కి వెళ్ళకుండానే మీకు జిఎస్టీ పే చేయమని చెప్పి
మీకు రిసిప్ట్ పంపిస్తే మీరు జిఎస్టీ పే చేస్తారా? పే చేయము. ఎందుకు? ప్రస్తుత ఇయర్లో నువ్వు రెస్టారెంట్కి వెళ్ళి తిన్నావు, జిఎస్టీ పే చేసినావు. నెక్స్ట్ ఇయర్లో నీకు తింటేనే కదా పే చేసేది, తినకపోతే పే చేయవు. అంటే ఫ్యూచర్ యొక్క ట్రాన్సాక్షన్, భవిష్యత్తు యొక్క ఆర్థిక లావాదేవీతో సంబంధం లేదు. గత సంవత్సరం యొక్క ఆర్థిక లావాదేవీతో సంబంధం ఉండదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క లావాదేవీతో సంబంధం ఉండి ప్రస్తుతం ప్రభుత్వానికి వచ్చే రాబడియే రెవెన్యూ రాబడి. ఓకేనా? రైట్. క్యాపిటల్ రిసిట్స్, మూలధన రాబడి, క్యాపిటల్ మూలధనం. ఈ మూలధన రాబడి, క్యాపిటల్ రిసిట్స్ అంటే ఏంటిది అని అంటే గత ఆర్థిక సంవత్సరం యొక్క లావాదేవీతో సంబంధం ఉండి భవిష్యత్తు ఆర్థిక సంవత్సరం యొక్క లావాదేవీతో సంబంధం ఉండి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయాన్ని క్యాపిటల్ రిసిట్స్, మూలధన రాబడి అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఏముందండి? క్యాపిటల్ రిసిట్స్లో మనకి మార్కెట్ బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్ ఉంటాయి. అంటే వీటినే మనం ఇక్కడ ఏమనాలి? రుణాలు అని చెప్పి మెన్షన్ చేస్తున్నాం. ఏంటిది? రుణాలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరమైన 2025-26లో ప్రభుత్వము రుణం తీసుకుంటుంది. ఈ రుణం అనేది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి వచ్చే రాబడి. కానీ భవిష్యత్తులో ఏదో ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ రుణాన్ని తిరిగి చెల్లించాలి అంటే ఈ ప్రస్తుతం వచ్చే రాబడి అయిన రుణము భవిష్యత్తు ఆర్థిక సంవత్సరం యొక్క ఏదో ఒక ఆర్థిక సంవత్సరం యొక్క లావాదేవీతో సంబంధం ఉంటుంది. ఇలా సంబంధం ఉండి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వచ్చే రాబడినే క్యాపిటల్ రిసిట్స్, మూలధన రాబడులు అనాలి. ఇక్కడ మనకి రుణాల పునర్వసూళ్ళు ఉంటాయి. ఏంటిదండి? లోన్ రికవరీ. ఏంటిది? రుణాల పునర్వసూళ్ళు కూడా ఉంటాయి. ఏంటిది? పునర్వసూళ్ళు. ఓకే, రైట్. రుణాల పునర్వసూళ్ళు అంటే మనకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాలను రికవరీ చేసినాం, రుణాలు వస్తున్నాయి అంటే భవిష్యత్తు ఆర్థిక సంవత్సరంతో లావాదేవీతో సంబంధం ఉన్నట్టే కదా. మనము ప్రీవియస్ ఇయర్లో ఏదో ఒక కంట్రీకి లోన్ ఇచ్చినాం, ఆ లోన్ ఈ ఇయర్లో రికవరీ చేస్తున్నాం. అంటే గత ఆర్థిక సంవత్సరం యొక్క ట్రాన్సాక్షన్, లావాదేవీతో సంబంధం ఉండి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి వస్తుంది రాబడి. దానినే క్యాపిటల్ రిసిట్స్లో భాగంగా రాస్తున్నాం ఇక్కడ. ఓకేనా? రైట్. ఇందులో డిస్ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి. మన బడ్జెట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో దగ్గర అక్కడ క్లియర్గా మాట్లాడుకున్నాం. ఇక్కడ డెఫిసిట్స్ గురించి ప్రస్తావన వస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన పదాల వరకు చూద్దాం. ఓకే, ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉందండి. ఏంటిది? రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంది. ఇక్కడ ఇది లోన్ రికవరీ. ఓకేనా? రైట్. ఇది అయిపోయింది. ఇప్పుడు టోటల్ ఎక్స్పెండిచర్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటండి? ప్రభుత్వము ప్రస్తుత ఆర్థిక సంవత్సరమైన 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారము తన యొక్క సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వము చేసే ఎక్స్పెండిచర్ ఖర్చునే ఏమంటామంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇక్కడ ఏం చేస్తున్నాము? ఇంట్రెస్ట్కి సంబంధించిన పేమెంట్స్, వడ్డీ చెల్లింపులు చేస్తున్నాము, సబ్సిడీలు ఇస్తున్నాము, ఇక్కడనే స్కీమ్స్ ప్రవేశపెడుతున్నాము, ఇక్కడనే సోషల్ సెక్టార్ ఎక్స్పెండిచర్, సాంఘిక రంగ వ్యయం చేసి గ్రాంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ప్రభుత్వం తను సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వం చేసే ఈ ఎక్స్పెండిచర్ ప్రభుత్వం చేస్తే తిరిగి ప్రభుత్వానికి అసెట్స్ రూపంలో రాదు, తిరిగి రిటర్న్ ప్రభుత్వానికి ఆదాయం రాదు. వన్స్ ప్రభుత్వం ఎక్స్పెండిచర్ చేస్తే ప్రభుత్వానికి అనేది ₹1 ఇన్కమ్ కూడా రిటర్న్ రాదు. తన సోషల్ సర్వీస్లో భాగంగా, తన పరిపాలనలో భాగంగా ప్రభుత్వం చేసే ఖర్చు అంతా కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్లో భాగంగానే వెళ్ళిపోతుంది. మరి ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచరు మూలధన ఎక్స్పెండిచర్ అంటున్నాం. మూలధన రాబడులు అన్నప్పుడు గత ఆర్థిక సంవత్సర లావాదేవీతో సంబంధము లేదా భవిష్యత్ ఆర్థిక సంవత్సరం యొక్క లావాదేవీతో సంబంధం అన్నాం. ఇక్కడ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది కదా. మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిదంటే ప్రభుత్వము ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెంట్ ఇయర్లో మనకి ప్రభుత్వం ఏదైతే ఖర్చు చేస్తుందో ఆ ఎక్స్పెండిచర్ అనేది ఫ్యూచర్లో గవర్నమెంట్కి అసెట్స్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఫ్యూచర్లో గవర్నమెంట్కి అసెట్స్ని క్రియేట్ చేసే వాటిపైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెంట్ ఇయర్లో ప్రభుత్వం ఎక్స్పెండిచర్ చేసే దానినే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వము భవిష్యత్తులో ఆస్తులను సృష్టించే వాటిపైన, అసెట్స్ని క్రియేట్ చేసే వాటిపైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇందులో ఏమేమి ఉంటాయండి? ఇక్కడ ప్రాజెక్టులు ఉంటాయి. ఏంటిది? ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇండస్ట్రీస్ ఇలాంటివి ఉంటాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ రెవెన్యూ డెఫిసిట్ చూద్దామండి. ఏంటిది? రెవెన్యూ డెఫిసిట్ చూద్దాం. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఇక్కడ రెవెన్యూ రిసిట్స్ ఉంది కదా,
ఈ రెవెన్యూ రిసీట్స్ మరియు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనే ఈ రెండు టర్మ్స్ తోటే మనకి సంబంధం ఉంటుంది. రెవెన్యూ రిసీట్స్ అంటే మనము ప్రభుత్వము తన సాధారణ పరిపాలనలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరమైన 2025-26లో ప్రభుత్వానికి వచ్చిన రాబడి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే మనము ప్రభుత్వము తన సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంతైతే ఖర్చు చేయగలుగుతుందో అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనం. సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి వచ్చే రాబడి, సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వం చేసే ఎక్స్పెండిచర్. అంతేనా? రైట్. ఇక్కడ మనకి 2025-26లో రెవెన్యూ రిసీట్స్ ఎంత వచ్చినాయి? ఇక్కడ ఒక 500 crores వచ్చినాయి. ఎంత అండి? 500 crores వచ్చినాయి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత వచ్చింది? ఇక్కడ 800 కోట్లు వచ్చింది, 800 crores. ప్రభుత్వం తన సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి వచ్చిందేమో 500 crores అండి. ఎంత? 500 crores. ప్రభుత్వం సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వం చేసే ఎక్స్పెండిచర్ ఎంత? ఇక్కడ 800 కోట్లు. అంటే రెవెన్యూ రిసీట్స్ కంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు మనకి ఎంత వచ్చిందండి? 300 crores మనకి డెఫిసిట్ వచ్చింది. రెవెన్యూ రిసీట్స్ కంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి రెవెన్యూ డెఫిసిట్ ఏర్పడుతుంది. ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ ఎంత వచ్చిందండి? ఇక్కడ 300 crores, 300 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు ఏర్పడింది. ఇలా 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారము కేంద్ర ప్రభుత్వానికి తన బడ్జెట్లో భాగంగా రెవెన్యూ లోటు, రెవెన్యూ డెఫిసిట్ ఎంత వచ్చిందనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎంత వచ్చిందండి మనకి? ఇక్కడ 1.5% వచ్చింది. ఎంత? 1.5% మనకి ఇక్కడ రెవెన్యూ లోటు వచ్చింది. ఇది 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే 2024-25 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ తాత్కాలిక అంచనాలతో పోలిస్తే 2024-25 తాత్కాలిక అంచనాలతో పోలిస్తే 2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారము రెవెన్యూ డెఫిసిట్ అనేది 1.7% నుంచి 1.5%కి ఏమైంది? ఇక్కడ తగ్గుదల నమోదైంది. ఇది కూడా చూసుకోవాలి. ఏమైందండి? తగ్గుదల నమోదైంది. ఇది కూడా మనము చూసుకోవాలి ఇక్కడ. ఓకేనా? రైట్. రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ రాబడుల కన్నా రెవెన్యూ వ్యయం అధికమైనప్పుడు ఏర్పడేదే రెవెన్యూ లోట్ అని ఇక్కడ క్లియర్గా మాట్లాడినాం. ఇప్పుడు ఇక్కడ చూడు, ఫిజికల్ డెఫిసిట్ గురించి చూద్దాం. ఏంటండి? ఫిజికల్ డెఫిసిట్ గురించి ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ అయిపోయింది కదా, కొంచెంసేపు ఇది పక్కకు పెడదాం ఇక. రైట్. ఇప్పుడు మనము బడ్జెట్ అంటున్నాం. బడ్జెట్ అంటే ఏమన్నామండి? రాబోయే ఆదాయము, చేయబోయే వ్యయానికి సంబంధించిన లిఖితపూర్వకమైన కోశ నివేదికనే బడ్జెట్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం. ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు చేస్తున్నామో ఇందులో ఉంటుంది. 2025-26 బడ్జెట్లో ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందన్నది 2000 కోట్ల రూపాయలు వస్తుందని చెప్పి అంచనా వేశారు. అదేవిధంగా ప్రభుత్వం ఎంత ఖర్చు చేయాలని చెప్పి అంచనా వేశారు. ఖర్చు ఎంత వస్తుందని 2500 కోట్లు. మొత్తం ఆదాయము 2000 కోట్లు, మొత్తం వ్యయం 2500 కోట్లు ఉంది. మరి ఇక్కడ టోటల్ రిసీట్స్ మొత్తం ఆదాయం 2000 అంటే మొత్తం రాబడి, మొత్తం వ్యయం ఎంత ఉంది? 2500. అంటే ఇప్పుడు మనకు వచ్చేదానికన్నా ఖర్చు ఎక్కువైతున్నప్పుడు ఆటోమేటిక్గా ఏం ఏర్పడుతుంది? డెఫిసిట్ ఏర్పడుతుంది. మొత్తం ఆదాయము, మొత్తం వ్యయము, ఇదేంటిది? బడ్జెట్. బడ్జెట్లోని మొత్తం ఆదాయం కన్నా మొత్తం వ్యయం అధికమైనప్పుడు ఏం ఏర్పడుతుంది అండి? బడ్జెట్ డెఫిసిట్ ఏర్పడుతుంది. మరి ఇక్కడ బడ్జెట్ డెఫిసిట్ ఎంత ఉంది? ఇక్కడ 500 కోట్ల రూపాయలు ఉంది. ఏంటిది? 500 కోట్ల రూపాయలు ఉంది. ఇది చూడు, వచ్చింది 2000 crores, ఖర్చు చేయాల్సింది 2500 crores, డెఫిసిట్ ఎంత? 500 crores. ఇది అయితే ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఉంది అంటే మనకి 1982లో సుకుమాయ్ చక్రవర్తి కమిటీ ఆర్బీఐ తన మానిటరీ పాలసీ రివ్యూ పైన సమీక్ష చేయడానికి సుకుమాయ్ చక్రవర్తి కమిటీని అపాయింట్ చేస్తే 1985లో సుకుమాయ్ చక్రవర్తి కమిటీ ఆర్బీఐకి రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేసిన అంశం ఏంటిదంటే కేంద్ర బడ్జెట్లు వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కేంద్ర బడ్జెట్కి వచ్చే మొత్తం రాబడిలో రుణాలను కలిపేస్తున్నారు. రుణాలను ప్రత్యేకంగా మెన్షన్ చేయకుండా ప్రభుత్వాని యొక్క బడ్జెట్లో భాగంగా బడ్జెట్ డెఫిసిట్ అని చెప్పి పర్టికులర్ అమౌంట్ చూపించి బడ్జెట్ యొక్క వాస్తవికతను తెలియజేయట్లేదు. రుణాల ప్రస్తావన లేకుండా బడ్జెట్ యొక్క వాస్తవికతను తెలియజేయట్లేదని సుకుమాయ్ చక్రవర్తి కమిటీ సూచించడం జరిగింది. మరి ఈ వాస్తవికత ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడు, మనం క్యాపిటల్ రిసీట్స్ ఇక్కడ ఏమన్నామండి? మార్కెట్ బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్, ఈ మార్కెట్ రుణాలు అన్నాం కదా. ఈ రుణాలు ఏం చేశారు అంటే 1997 వరకు టోటల్ రిసీట్స్లో భాగంగా ఇక్కడ ఏం చేసారు? 2000 crore కదా. ఇందులో డైరెక్ట్గా ఒక 400 crores లోన్ ద్వారా తీసుకొచ్చిన అమౌంట్ ఉంటుంది.
ఆ అమౌంట్ని ఏం చేశారంటే డైరెక్ట్ టోటల్ రిసిట్స్లోనే కలిపేస్తారు. ఇక్కడ క్యాపిటల్ రిసిట్స్లో భాగంగా 400 crores అని రాయాలి కదా, రాయరు, డైరెక్ట్ టోటల్ రిసిట్స్లో రాస్తారు. మరి ఇక్కడ బడ్జెట్లో ఎక్కడ కూడా ప్రభుత్వం 400 కోట్లు రుణం తీసుకొచ్చినట్టు కనిపించదు. మరి కనిపించినప్పుడు ఇలా చూడు, టోటల్ రిసిట్స్ 2000 crores అండి, టోటల్ ఎక్స్పెండిచర్ 2500 crores అను. ప్రభుత్వానికి ఎంత అప్పు కావాలి? 500 కోట్లు మాత్రమే అప్పు కావాలి. ఇగో ఇలా బడ్జెట్ చూపిస్తారు మనకి. 2025-26 అన్నాం కదా, ఇది 1993-94 ఇయర్ అనుకుందాం ఎగ్జాంపుల్కి. ఈ 1993-94 ఇయర్లో ప్రభుత్వం ఏం చేసింది? టోటల్ రిసిట్స్ 2000 crore, టోటల్ ఎక్స్పెండిచర్ 2500 crores అన్నది. ఎంత అప్పు కావాలనేది 500 కోట్ల అప్పు కావాలన్నది. మరి ఈ 2000లో ఆల్రెడీ 400 crores అప్పు ఉంది కదా, అప్పు మెన్షన్ చేయలే. ఈ సుకుమార్ చక్రవర్తి కమిటీ ఏమంటుందంటే ఈ టోటల్ రిసిట్స్లో ఈ 400 కోట్ల రూపాయల అప్పును ఈ బడ్జెట్లో స్పెషల్గా క్యాపిటల్ రిసిట్స్లో మార్కెట్ రుణాలు అని మెన్షన్ చేయకుండా ఓన్లీ బడ్జెట్ డెఫిసిట్ 500 కోట్లే ఉంది. ఈ 500 కోట్లే మనకి ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అప్పు కావాలన్నట్టు మెన్షన్ చేస్తున్నారు. అలా చేయడం వలన ఆల్రెడీ ఈ 400 కోట్ల రూపాయల అప్పును బడ్జెట్లో చూపించకపోవడము వాస్తవికతను ప్రతిబింబించట్లేదు, అసలైన నిజమైన బడ్జెట్ను తెలియజేయట్లేదు. నువ్వు తీసుకొచ్చిన ఈ 400 కోట్లను ఈ క్యాపిటల్ రిసిట్స్లో ఇలా రుణాల రూపంలో మెన్షన్ చేయాలి కంపల్సరిగా. ఆల్రెడీ రుణం ఎంత తెచ్చినాం? 400 కోట్లు. తీసుకురాబోయేది ఎంత? 500 కోట్లు. బడ్జెట్ డెఫిసిట్ ఎంత ఉంది? ఇక్కడ 500 కోట్లు మనం నూతనంగా అప్పు తీసుకోవాలి. ఆల్రెడీ ఈ ఇయర్లో ఎంత అప్పు తీసుకున్నాం? ఇక్కడ 400 కోట్లు తీసుకున్నాం. ఇప్పుడు బడ్జెట్ డెఫిసిట్ ఎంత? ఇది 500 కోట్లు. ఇదేంటిది? మార్కెట్ బారింగ్, మార్కెట్ రుణాలు. ఈ రెండింటిని కలుపు ఎంత అవుతుంది? 900 కోట్లు ఇది. ఈ 900 కోట్లు మనం ఏ ఇయర్ అన్నాం? ఇక్కడ 1993-94 ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి కావాల్సిన నూతన రుణము. ఈ నూతన రుణంలో ఆల్రెడీ 400 కోట్లు అప్పు తీసుకున్నావు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయలే, కాకపోతే అది పర్టికులర్గా మెన్షన్ చెయ్యు. ఇంకెంత కావాలి? 500 కావాలి. ఈ 1993-94 సంవత్సరం అంటున్నాం కదా, ఆ సంవత్సరంలో నువ్వు ప్రత్యేకంగా 400 కోట్లు మెన్షన్ చెయ్యు. అలా మెన్షన్ చేసి బడ్జెట్ డెఫిసిట్ 500 ఉందిగా, 500 కోట్లు నీకు సపరేట్గా అప్పు కావాలంటున్నావు, 400 కోట్లు తెచ్చినావు. ఈ రెండు కలుపు ఆర్థిక సంవత్సరంలో మనకు కావాల్సిన నూతన రుణం అవుతుంది. ఆ నూతన రుణము అనేది నువ్వు ఫిజికల్ డెఫిసిట్గా కోశ లోటుగా ప్రత్యేకంగా మెన్షన్ చేయని సుకుమార్ చక్రవర్తి కమిటీ సూచించారు. ఇలా ఇతను సూచిస్తే మనకి 1997-1998 ఆర్థిక సంవత్సరం యొక్క బడ్జెట్ నుంచి కోశ లోటును తీసుకురావడం జరిగింది, ఫిజికల్ డెఫిసిట్ని తీసుకురావడం జరిగింది. అలా 1997-98 బడ్జెట్లో స్పెషల్గా ఇలా తీసుకొచ్చిన రుణాలను మెన్షన్ చేశారు. ఇక బడ్జెట్లో బడ్జెట్ డెఫిసిట్ ఎంత ఉందో చూపించారు. ఈ బడ్జెట్ డెఫిసిట్ అప్పు తీసుకురావాలి, ఇది ఆల్రెడీ తీసుకొచ్చిన అప్పు, ఈ బడ్జెట్ డెఫిసిట్ ప్లస్ మార్కెట్ రుణాలు, ఇవి రెండింటిని కలిపి మనకేం చేశారు? ఫిజికల్ డెఫిసిట్ అని పర్టికులర్గా మెన్షన్ చేసి చూపించారు. ఈ ఫిజికల్ డెఫిసిట్ అనేది 1997-98 ఆర్థిక సంవత్సరంలో మనకి కావాల్సిన నూతన రుణము. ఆ నూతన రుణాల మొత్తాన్ని పర్టికులర్గా ఏమనాలి? ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ కోశ లోటు అనాలి. ఇలాంటి కోశ లోటు అనేది ప్రస్తుతము ఏ ఇయర్ మాట్లాడుతున్నాము? 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్లో ప్రభుత్వానికి కావాల్సిన మొత్తం రుణాలు ఎంత అంటే ఇక్కడ జీడిపిలో పర్టికులర్గా ఎంత ఇచ్చిండు? మనకి 4.4% ఇచ్చిండండి. ఎంత ఇచ్చిండు? ఇక్కడ 4.4% వచ్చిండు. 2024-25 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ప్రకారము 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్కి వచ్చేసరికి నీకు ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ ఏమైందండి? 4.8 నుంచి 4.4%కి ఏమైంది? తగ్గింది. అంటే మెరుగైన ప్రగతిని సాధించింది, అప్పుల శాతము తగ్గింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ప్రైమరీ డెఫిసిట్ ఉంది కదా, ఈ ప్రైమరీ డెఫిసిట్ని ఏమనాలి? ప్రాథమిక లోటు అనాలి. నీకు కోశ లోటు క్లారిటీగా అర్థమైతే ప్రైమరీ డెఫిసిట్ నీకు పెద్దగా ప్రాబ్లం కాదండి. ఎందుకంటే ఇక్కడ చూడు, కోశ లోటు అంటే ఏమన్నా మనం ఇక్కడ బడ్జెట్ లోటు ప్లస్ మార్కెట్ రుణాలు. బడ్జెట్ లోటు అంటే కొత్తగా రుణం తీసుకోవాలి, ఆల్రెడీ తీసుకున్న రుణం. మొత్తంగా మనకి ఎంత కావాలి? 900 కోట్ల రూపాయలు అప్పు కావాలి. ఎంత కావాలి? 900 కోట్ల రూపాయలు అప్పు కావాలి. ఈ 900 కోట్ల రూపాయలని మనం ఇక్కడ ఏమంటున్నాము? ఫిజికల్ డెఫిసిట్ అంటున్నాం కదా, రైట్. ఈ ఫిజికల్ డెఫిసిట్ ఏ ఇయర్ది? 2025-26 ఆర్థిక సంవత్సరాన్ని ఇప్పుడు మనం అనుకుంటే, ఓకేనా? బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారము ఫిజికల్ డెఫిసిట్ మనకి ఇక్కడ 900 కోట్ల రూపాయలు అన్నాం.
అంటే ఈ ఆర్థిక సంవత్సర కాలంలో నువ్వు ఏ ఆర్థిక సంవత్సరమైనా తీసుకో, 1997 తీసుకో, 1998, 1997, 1998, ఇంకేదైనా తీసుకో. మరి ఇలా ఇప్పుడు ప్రజెంట్ 2025-26 ఉంది కాబట్టి ఈ 2025-26లో బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారము ఫిజికల్ డెఫిసిట్ ఎంత అంటున్నాం, ఇక్కడ నూతనంగా తీసుకునే రుణాలు 900 కోట్లు అన్నాం కదా, రైట్. ప్రభుత్వము గతంలో లాస్ట్ ఇయర్లో లోన్ తీసుకొని ఉంటుంది, అంతకుముందు కూడా లోన్ తీసుకుంటుంది, అంతకుముందు కూడా మార్కెట్ బారోయింగ్ తీసుకొని ఉంటుంది. మరి గత ఆర్థిక సంవత్సర కాలాలలో ప్రభుత్వం తీసుకున్న అప్పులకు గాను ప్రస్తుత ఆర్థిక సంవత్సర కాలంలో వడ్డీలు చెల్లించాలి. ఆ వడ్డీలు ఎలా చెల్లించాలి అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సర కాలంలో ప్రభుత్వం తీసుకున్న నూతన రుణం ఎంత, 900 కోట్లు. ఈ నూతన రుణం నుండి గత ఆర్థిక సంవత్సర కాలంలో ప్రభుత్వం తీసుకున్న రుణాలకు గాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న ఈ రుణాల నుండి ఆ వడ్డీ చెల్లింపులు, గతంలో తీసుకున్న అప్పులకు గాను ప్రస్తుతం ఎంత వడ్డీ చెల్లింపులు 100 కోట్లు ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ ఎంత వస్తుందండి, 800 కోట్లు వస్తుంది కదా. 800 కోట్లనే ప్రైమరీ డెఫిసిట్, ప్రాథమిక లోటు అంటారు. ప్రాథమిక లోటు ప్రైమరీ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు ఫిజికల్ డెఫిసిట్ కోశ లోటు మైనస్ వడ్డీ చెల్లింపులు అంటారు. ఫిజికల్ డెఫిసిట్ మైనస్ వడ్డీ చెల్లింపులు ఎలా వచ్చింది, ప్రాథమిక లోటు అంటే ప్రభుత్వానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న నూతన రుణాల నుండి గతంలో ప్రభుత్వం తీసుకున్న రుణాలకు గాను ప్రస్తుతం తీసుకున్న అప్పులో నుండి వడ్డీ చెల్లింపులను చెల్లించగా ప్రస్తుతం తీసుకున్న నూతన రుణాన్నే ఫిజికల్ డెఫిసిట్, ఆ కోశ లోటు నుండి ప్రస్తుతం తీసుకున్న కోశ లోటు నుండి వడ్డీ చెల్లింపులను తీసివేయగా మనకి ఏమొస్తుంది, ప్రైమరీ డెఫిసిట్, ప్రాథమిక లోటు వస్తుంది. ఈ ప్రాథమిక లోటు అనేది 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారము ఎంత ఉందనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎంత ఉందండి, ఇక్కడ ఎంత ఉందండి, 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం 0.8% ఉంది. 2024-25 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ప్రకారం ఎంత ఉంది, ఇక్కడ 1.3. అంటే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క బడ్జెట్ ఎస్టిమేట్స్, బడ్జెట్ అంచనాల ప్రకారము ఎంత, ఇక్కడ ప్రైమరీ డెఫిసిట్ కూడా తగ్గింది. ఎంత, 0.8%కి తగ్గింది. ప్రాథమిక లోటు తగ్గింది, రెవెన్యూ లోటు తగ్గింది, కోశ లోటు కూడా తగ్గింది. ఈ అంశాలు చూసుకోవాలి మనకి బడ్జెట్లో కూడా క్లియర్గా. మళ్ళీ బడ్జెట్ లోటు ఇస్తాడు, రెవెన్యూ లోటు ఇస్తాడు, ప్రాథమిక లోటు ఇస్తాడు, కోశ లోటు ఇస్తాడు, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, నికర రెవెన్యూ లోటు కూడా క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. టీజీపీఎస్సీ వారు నిర్వహించిన గ్రూప్ 2, గ్రూప్ 3 క్వశ్చన్ పేపర్లు చూస్తే అక్కడ ఈ రెవెన్యూ లోట్ల పైన కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మనము విదేశీ మారక నిల్వల గురించి చూద్దాము. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి కూడా సపరేట్గా మెన్షన్ చేశాడు, దాని గురించి కూడా వివరణ చూద్దాము. ప్రతి క్లాస్లో వివరణతో పాటు ఈ అప్డేట్ను చూసుకుంటే మనకి క్లారిటీ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా మనం ఈ అప్డేట్ క్లాసెస్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అందరూ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్